నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం. గ్లోబల్ సమిట్ కు ప్రధాని సహా ఖర్గే, రాహుల్ కి ఆహ్వానం. కొత్తగూడెంలో అందుబాటులోకి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పైరసీలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఐబొమ్మ రవి. బాల్యమిత్రుల ద్వారా నిందితుడి ప్రవర్తనపై పోలీసుల విశ్లేషణ. వరదలతో విలవిల్లాడుతున్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం. పునరావాసం, నిత్యావసరాలు సమకూర్చేందుకు సంసిద్ధం. తిరుమలలో ఆహ్లాదకరంగా మారిన వాతావరణం. పొగమంచుతో పాటు తేలికపాటి వర్షం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, నైట్ సఫారీ, హోటళ్ల ఏర్పాటుకు రిలయన్స్ సహా పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ సదస్సు కోసం ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నాయి. రిలయన్స్ గ్రూప్నకు చెందిన వంతారా సంస్థ యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమ్మిట్ నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రజాభవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్వహించే అతిపెద్ద సమ్మిట్లో రాష్ట్రానికి చెందిన అన్ని శాఖలు తమ పురోగతిని వివరించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ప్లీనరీ, సీఎం 1-to-1 సమావేశాలు, వివిధ సంస్థలతో ఎంఓయూలు ఇందులో ప్రధానంగా ఉంటాయని వివరించారు. డిసెంబర్ 13 తేదీ వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుందని, 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్తో ముగుస్తుందని సీఎస్ వివరించారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా పోలీస్ శాఖ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్టును ప్రవేశపెట్టడంపై ఒక ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అదనపు డీజీపీ సహకారంతో ప్రత్యేక సాంకేతిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ల కోసం టీ-హబ్లో ఓ హ్యాకథాన్ను కూడా నిర్వహించాలని డీజీపీ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు, వినూత్న కార్యక్రమాలు, ప్రజల కేంద్రంగా పనిచేసే వ్యవస్థలను సమర్థవంతంగా ప్రదర్శించడం ద్వారా భద్రత, రక్షణపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పటిష్టం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫుట్బాల్ స్టార్ లయనల్ మెస్సీతో తలపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫుట్బాల్ సాధన చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్లో సీఎం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను తెలంగాణ సీఎంఓ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఆటగాడు మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా 13న ఉప్పల్లో మెస్సీ టీంతో సీఎం టీం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. దిగ్గజ ఆటగాడిని ఢీకొట్టేందుకు సీఎం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్కు మెస్సీని ఆహ్వానించేందుకు సమావేశం అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మెస్సీని హైదరాబాద్లో చూడటం అభిమానులకు ఒక ఉత్తేజకరమైన క్షణమని సీఎం పేర్కొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేని లోటును తీర్చనున్నారు. బొగ్గు ఖనిజ సంపదతో రాష్ట్రానికి వెలుగునిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నేడు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా ప్రత్యేకతను నిలుపుకున్న కొత్తగూడెం ఈ వర్సిటీతో భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువుదీరనుంది. కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ మైన్స్ గా, ఆ తర్వాత ఇంజనీరింగ్ కళాశాలగా కొనసాగుతున్న ఈ విద్యాలయం ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అందుబాటులోకి రానుంది. ఇవాళ కొత్తగూడెంలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సుమారు 312 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారి పక్కనే యూనివర్సిటీ ఏర్పాటు, వినూత్న కోర్సులను అందించడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి నదికి దగ్గరగా ఉండటం వల్ల సహజ వనరులు, జీవ వైవిధ్యం, ఖనిజ సంపదకు నిలయంగా ఉంది. భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అన్ని రకాల వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. సింగరేణి బొగ్గు, కేటీపీఎస్ విద్యుదుత్పత్తి మొదలు మూతబడిన రాగి గనుల వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ వంటి సంస్థలకు అవసరమైన నిపుణులను, సాంకేతికతను అందించేందుకు ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఉపయుక్తం కానుంది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొత్తగూడానికి ఒక చరిత్ర ఉంది. అది ఖనిజాలకి ఖని. మీకు ఏది కావాలన్నా, ఐరన్ కావాలన్నా, కోల్ కావాలన్నా, అదేవిధంగా రాగి కావాలన్నా, అదేవిధంగా మైల్తత్వం కావాలన్నా, గ్రానైట్ కావాలన్నా, బాక్సైట్ కావాలన్నా, ఏ ఖనిజాలైనా సరే నీకు ఖమ్మం జిల్లాలో అవైలబిలిటీ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఆ ఖనిజం ఉన్నది, కానీ ఆ ఖనిజంతో తయారు చేయాల్సిన పనిముట్లకి చేసే టెక్నాలజీ లేదు. ఆ ఖనిజాన్ని సంపాదించే టెక్నాలజీ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లకు సంబంధించి, వీడియోలకు సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, చిప్స్కి సంబంధించి మెటీరియల్ మన దగ్గరే ఉంది. కానీ అది చైనా వాళ్ళు సప్లై చేస్తేనే నీ సెల్ ఫోన్ నడుస్తుంది. ఆ మెటీరియల్ మన దగ్గర ఉందని కనిపెట్టి దాన్ని తీసి దాన్ని వాడుకునే శక్తి సామర్థ్యాలు కావాలంటే ఈ విశ్వవిద్యాలయం అవసరం. అందుకనే మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఈ టెక్నాలజీ నేర్పితే దేశానికే కాదు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆ విశ్వవిద్యాలయాన్ని శాంక్షన్ చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనుండటంపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ లేని లోటు తీరడంతో పాటు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడే పరిశోధనా కేంద్రంగా విలసిల్లనుంది. జిల్లాల పర్యటన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రారంభోత్సవాల పేరుతో స్థానిక సంస్థల ఓటర్లను తరలిస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఎమ్మెల్సీ తాత మధు ప్రశ్నించారు. సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే రోడ్లు, ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంత ప్రజలను ప్రభావితం చేసేవి కావా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిబంధనలను తుంగలో తొక్కుతున్న సీఎం చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తా ఉన్నారు. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్ వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్లేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా? ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎన్నికల నియమావళికి లోబడే హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బుధవారం జరగనున్న బహిరంగ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పలు ప్రారంభోత్సవాలకు సంబంధించి ఎన్నికల కోడ్ పేరుతో కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్న మంత్రి ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగట్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీటింగ్ పెట్టినట్లు వెల్లడించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2020 విజన్ అని పెట్టుకొని వెళ్ళారు. దిస్ 94 to 2004 2020 విజన్ పెట్టుకొని వెళ్ళారు. ఆనాడు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తి అవుతుండొచ్చు, లేకపోతే ఒక ఆలోచన విజన్ ఉండడంలో తప్పులేదు. చంద్రశేఖర్ గారు బంగారు తెలంగాణ విజన్ ఉండొచ్చు, కవిత చెప్పినట్టు బంగారు తెలంగాణ ఇంకా వాళ్ళ కుటుంబ పరిధి దాన్ని బయటికి రాకపో ఉండొచ్చు. ఏదైనా ఈరోజు ఒక విజన్ తీసుకొని ముందుకు పోతాను. పైరసీ సినిమాలతో 6 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు చెమటలు పట్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 2 విడతలుగా 8 రోజుల పాటు ప్రశ్నించగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తేలింది. నిందితుడి బాల్యమిత్రుల ద్వారా అతడి ప్రవర్తన, తప్పటడుగులు వేసేందుకు కారణాలను విశ్లేషించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. వెబ్సైట్ నిర్వహణ వ్యవహారమంతా తానొక్కడే నడిపించానని, మరెవరికీ ప్రమేయం లేదంటూ నిందితుడు తెలిపినట్టు సమాచారం. ఓటీటీ వేదికలు, థియేటర్లలో రికార్డు చేసిన కొత్త సినిమాలను కొనుగోలు చేసి క్లౌడ్ సర్వర్లలో భద్రపరిచినట్లు రవి అంగీకరించినట్టు తెలిసింది. మొదట్లో తెలివిగా సమాధానాలిస్తూ అసలు విషయాలు దాచేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు ఎదురుగా ఉంచి ప్రశ్నించటంతో 6 ఏళ్లుగా సాగించిన పైరసీ నేరకథా చిత్రం గురించి కీలక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇమంది రవి 2020లో ప్రహ్లాద్ కుమార్, ప్రసాద్లను మిత్రులుగా పేర్కొంటూ సప్లైస్ ఇండియా, హాస్పిటల్స్ డేటా ఇన్ పేరిట 2 కంపెనీలు ప్రారంభించారు. వీళ్ళిద్దరి పేర్లతో ఆధార్, పాన్ కార్డులు రూపొందించాడు. డిజిటల్ సంతకాలు సేకరించాడు. 35కు పైగా డొమైన్లు, బ్యాంకు ఖాతాలు నిర్వహించాడు. దేశ, విదేశాల నుంచి నగదు లావాదేవీలు వీటి ద్వారానే కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి విశాఖపట్నంలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాక కొంతకాలం ముంబైలో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. అమీర్పేట్లో కంప్యూటర్ కోర్సులు చేసినప్పటి నుంచి తన ఐడెంటిటీ గోప్యంగా ఉంచేవాడు. 5-6 నెలలకోసారి హాస్టల్ మారేవాడని, తాము ఒక దారిలో వెళ్దామంటే అతడు మరో మార్గం ఎంచుకునేవాడంటూ పోలీసుల దర్యాప్తులో రవి మిత్రులు వెల్లడించినట్లు సమాచారం. 2023లో విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా రవి పైరసీ చేశాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండపై ఐబొమ్మ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. సినిమా పోస్టర్స్ తయారు చేసే వెబ్ డిజైనర్ నిఖిల్ కు తొలిసారి ఐబొమ్మ తనదేనంటూ రవి నిజం చెప్పాడు. రవి మాటలకు నిఖిల్ ఉలికిపాటుకు గురయ్యాడు. అప్పటి వరకు విదేశాల్లోని వ్యక్తులు వీటిని నడుపుతున్నారనే భ్రమలో ఉంటూ పోస్టర్స్ డిజైన్ చేసి డబ్బు తీసుకునేవాడు. అలాంటిది పైరసీ సూత్రధారి రవి అని తెలియగానే అతడి నుంచి దూరంగా ఉన్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ సంస్థలతో పాటు సైబర్ మోసగాల నుంచి రవి ఖాతాల్లోకి పెద్ద ఎత్తున క్రిప్టోకరెన్సీ రూపంలో చేరినట్టు గుర్తించారు. 35 బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించారు. రవి ఇప్పటివరకు సంపాదించిన 30 కోట్లతో ఆస్తులు కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. బ్యాంకు ఖాతాల్లోని 3.50 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ డబ్బుపై ప్రతి నెల వచ్చే 2 లక్షల రూపాయల వడ్డీతో వ్యక్తిగత ఖర్చులు, విజిటింగ్ వీసాపై విదేశీ యాత్రలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. రవి చదువుకునేటప్పుడు ఇంట్లో అమ్మానాన్నల గొడవల వల్ల నిత్యం అదే ఆలోచనలతో ఉంటూ ఒంటరితనానికి దగ్గరయ్యాడు. చిన్నప్పటి నుంచి ఎవరితో కలవకుండా ఒక్కడే ఉండేందుకు ఇష్టపడేవాడని పోలీసుల విచారణలో అతడి బాల్యమిత్రులు చెప్పినట్టు సమాచారం. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నా విభేదాలతో కలిసుండలేకపోయాడు. తాను చవిచూసిన అనుభవాలతో ఆమెతో వేరుపడి ఉండొచ్చని అతడి స్నేహితులు పోలీసుల ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముఠాలో 7 నిందితులను ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్పై వీరిని హైదరాబాద్కి తీసుకొచ్చారు. నిందితులను విచారించి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. నైజీరియాకు చెందిన ప్రధాన సూత్రధారి విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ఉపాధి కోసం భారతదేశం వచ్చిన నైజీరియన్ ఏజెంట్లుగా మలుచుకుని మత్తు పదార్థాల స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ చేరవేస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ మార్కెట్పై నిఘా ఉంచిన 124 మందితో కూడిన ఈగల్ బృందం ఢిల్లీలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఢిల్లీ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై నిందితులను నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని పలు పబ్లు, ఈవెంట్ నిర్వాహకులకు వీరి ద్వారా డ్రగ్స్ చేరినట్టు అంచనాకొచ్చారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలతో కొనుగోలుదారుల వివరాలను ఈగల్ పోలీసులు రాబట్టనున్నారు.
ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారిని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీనంటూ బెదిరించి డబ్బు వసూలు చేసేవాడని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లా రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలతో పాటు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ఎంబీఐకి మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామని ఇది కొంచెం బెదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి. ఇట్లీగా దర్యాప్తు మొదలు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా 5 నిందితులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇతని ఏదైతే అమౌంట్ ఇతను తీసుకుంటాడో ఆ అమౌంట్ ది స్పెండ్ చేసుకోవడానికి ఇతను 3-4 విధులు పెట్టండు. ఒకటైతే బెంగళూరు, గోవా పోయి అక్కడ హై ఎండ్ స్పాస్ కి వెళ్లి మొత్తం అది ఖర్చు చేస్తాడు. సెకండ్ థింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇతను జాయిన్ చేసుకొని ఇతనితో పాటు 4 క్యూస్ వాళ్ళ అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళు 5 కలిసి ఖర్చు చేసేవాళ్ళు. చలి తీవ్రతతో హైదరాబాద్ గజగజలాడుతోంది. ముఖ్యంగా తెల్లవారుజాము మంచు తీవ్రతకు ఉదయం బయటికి వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. శివార్లోని పటాన్ చెరువు పొగమంచుతో కాశ్మీర్ను తలపిస్తోంది. కొద్ది దూరంలో ఉన్నవారు కూడా కనిపించడం లేదు. ఉదయం 8 గంటలైనా మంచు వదలటం లేదు. ఇళ్లను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఉద్యోగులు, పరిశ్రమలకు వెళ్లే కార్మికులు, విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు వణికిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా పాడేరులో చలి గజగజ వణికిస్తోంది. అల్పపీడన ద్రోణితో కాస్త చలి తగ్గినా చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్వేతమయమైన పొగమంచు కొండలను తాకి మరో లోకాన్ని చూపిస్తున్నాయి. ఘాట్ రోడ్డంతా పొగమంచు వ్యాపించి కొండకోనలు అందంగా కనిపిస్తున్నాయి. పాడేరులో 14, మినుములూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో పాటు తేలికపాటి వర్షం రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మంచు, మరోవైపు జల్లులు రావడంతో అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తున్నారు. పొగమంచుతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తులు సందడి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కేది ఎవరికో
నేడు తేలనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనుండగా తొలి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తున్నారు. 1,80,000 టోకెన్ల కోసం ఏకంగా 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఎంపికైన భక్తులకు ఇవాళ ఆన్లైన్లో టోకెన్లు కేటాయించనున్నారు. జనవరి 2 నుంచి 7 రోజుల పాటు రోజుకు 15,000 చొప్పున ₹300 టికెట్లు, 1000 చొప్పున శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 5న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దిత్వా తుపానుతో విలవిల్లాడిన శ్రీలంకకు అన్ని విధాల సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారతీయులు శ్రీలంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. వరదలతో ప్రభావితమైన వారికి పునరావాసం, నిత్యావసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ దిశనాయకేకు భరోసా ఇచ్చారు. మహాసాగర్ విజన్ కింద పౌర సేవలు సహా ఇతర వ్యవస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినందుకు శ్రీలంక అధ్యక్షుడు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా భారత్ ఇప్పటివరకు 53 టన్నుల సహాయ సామగ్రిని వాయు జలమార్గాల్లో శ్రీలంకకు తరలించింది. అక్కడ చిక్కుకున్న 2,000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా వరదలు, కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 366కు చేరింది. మరో 367 మంది ఆచూకీ గల్లంతైంది. దీర్ఘశ్రేణి సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను సైన్యం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం వెంబడి ప్రయోగ వేదిక నుంచి ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. సైన్యంలోని దక్షిణ విభాగానికి చెందిన బ్రహ్మోస్ యూనిట్ దీన్ని చేపట్టింది. అండమాన్ నికోబార్లోని త్రివిధ దళాల విభాగం సమన్వయంతో ఈ ప్రయోగం సాగింది. తాజా పరీక్షలో ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని అధికారిక ప్రకటనలో పేర్కొంది. సైన్యంలోని బ్రహ్మోస్ విభాగాల పోరాట సన్నద్ధతను ఈ ప్రయోగం చాటిందని తెలిపింది. అత్యంత ఖచ్చితత్వంతో దీర్ఘశ్రేణి దాడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సైన్యం సాగిస్తున్న కసరత్తులో తాజా పరీక్ష ఒక మైలురాయి అని వివరించింది. బ్రహ్మోస్ క్షిపణిలో అధునాతన దిక్సూచి నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ అస్త్రాన్ని భారత్, రష్యా ఉమ్మడిగా రూపొందించాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ద్వారా అధిక పింఛను కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 99% పరిష్కారం అయ్యాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని పార్లమెంట్లో తెలిపారు. అధిక పింఛను పెన్షనర్లు, సభ్యుల నుంచి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వీటిలో 15.24 లక్షల అప్లికేషన్లను యజమానులు 2025 జనవరి 31 వరకు ఈపీఎఫ్ఓకు పంపారన్న కేంద్ర మంత్రి ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4,27,308 మంది డిమాండ్ లెటర్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే తర్వాత 34,060 కేసులు అనర్హమని తేలాయని, అందుకు కారణం డిమాండ్ చేసిన మొత్తాన్ని జమ చేయకపోవటమేనని వివరించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 2,33,303 మంది వారి సమ్మతిని తెలియజేశారని చెప్పారు. వీరిలో 96,274 మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా 1,37,029 మంది ఇప్పటికే పదవీ విరమణ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రిటైర్ అయిన వారిలో 1,24,457 మందికి పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయని, మరో 12,572 పీపీఓలు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి మండల మకర విలక్కు సీజన్ తొలి 15 రోజుల్లో భారీగా ఆదాయం చేకూరింది. తొలి 15 రోజుల్లో 92 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీబీ వెల్లడించింది. గత ఏడాది ఇదే సీజన్తో పోలిస్తే ఆదాయం 33.33% పెరిగినట్టు పేర్కొంది. గత ఏడాదిలో 69 కోట్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా 47 కోట్ల రూపాయలు ప్రసాదం విక్రయాల ద్వారా సమకూరినట్లు బోర్డు వివరించింది. హుండీ ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే 18.18% పెరిగిందని వెల్లడించింది. గత ఏడాది ఈ సీజన్లో ఇదే సమయానికి 22 కోట్లు రాగా ఈ ఏడాది 26 కోట్లు వచ్చినట్లు తెలిపింది. మండల మకర విలక్కు సీజన్ ప్రారంభం నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 13 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదని, దృఢ సంకల్పం, ఆశయం చాలని నిరూపించారు గుజరాత్లోని భావనగర్ జిల్లాకు చెందిన గణేష్. గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నారు. నీట్లో మంచి మార్కులు సాధించినా ఎత్తు తక్కువన్న కారణంతో ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్లు గణేష్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి 2019లో భావనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందినట్టు వివరించారు. తాజాగా వైద్యుడు కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని ప్రస్తుతం బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు.